నాచో నాచో రే నాచో రే నాచో రే మా నాచో రే గ్రాండ్ ఫినాలేలో మా జడ్జెస్ లో ఒకరైన నోబుల్ మాస్టర్ అలా హాట్ మరి ధమాకేదార్ పర్ఫార్మెన్స్ ద్వారా మన ముందుకు వచ్చేసారు. అండ్ నెక్స్ట్ మన మరో జడ్జ్. నాకు తెలిసి ఈ 13 వారాల్లో నాకు స్వీట్ మెమరీగా మిగిలిపోవడం అంటే ఆవిడ నాకు పేర్లు పెట్టడం, నన్ను మా కాలేజ్ కంటే ఎక్కుడిక్కడ ర్యాక్ చేయడం, అండ్ ఫైనల్ గా నువ్వే చెప్పేటట్టయితే మేమెందుకు అంటూ పట్టుమని నాకు కొట్టివ్వటం బాగా గుర్తుందే. ఎస్, మరి ఇప్పుడు ఇక్కడికి నేను పిలవబోతున్నాను ఆ అందమైన రాణి గారిని. ఎస్, అందమైన రాణి గారిని. డెఫినెట్ గా ఎపిసోడ్ కి ఆవిడ అందం అలా పెరిగిపోతూ పోతుంది. సో లెట్స్ వెల్కమ్ ఆర్ జడ్జ్. నోబుల్ మాస్టర్ లాగానే ఒక సూపర్ పర్ఫార్మెన్స్ తో రోజా గారు మన ముందుకు రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్. కమ్ముకొన్నా చీకట్లోనా కుమ్ముకొచ్చే వెలుతురమ్మా, కచ్చ కట్టి కత్తి పడితే చిచ్చురేపే కాళేవమ్మా. నీ కన్నూరిమి చూడగానే దూసిన కత్తి వణికి పోవునమ్మా, పట్టి బొమ్మ గీస్తే అదే నీ గుండెకే అద్దమమ్మా. అందరినీ ఆదరించే దయామయి అన్నపూర్ణ నీవమ్మా. ఆలన పాలనలో నువ్వే నేలకు తల్లివమ్మా. నువ్వు పలికేదే తిరుగులేని వేదం, నువ్వు చేసేదే ఎదురులేని చట్టం. ఓర్పులోన ధరణి మాతవమ్మా, తీర్పులోన ధర్మమూర్తివమ్మా. నువ్వు రుద్ర రూపమెత్తగానే కాలమే కత్తరిల్లిపోయేనమ్మా. క్షుద్ర శక్తులకు నీ దాటితో గుండెలే బద్దలైపోయేనమ్మా. కుసగొట్టే కామాందుని కసి తీరగ తొక్కవమ్మా. పుట్టుగడ్డనే ఆదుకొన్న ఆ అపర భద్రకాళి నీవమ్మా. జయజమ్మా
అనాలి, ఫ్యాంటాస్టిక్ సూపర్ పర్ఫార్మెన్స్ అనాలా? మీరు నేను ఎలా చేసినా బాగుందని చెప్తూనే ఉన్నారు. అయ్యో లేదండి, సీరియస్లీ ఈ జేజమ్మ ఇంకో యుగంలో పుట్టి ఉంటే రోజమ్మ అయ్యేది కదా. నిజంగా నేను చేసేటప్పుడు భైరవద్వీపం చూసి అందరూ అనుకున్నారు అయ్యో ఇలాంటి క్యారెక్టర్ మాకు దొరకలేదే అని. నాకు మాత్రం అదృష్టం దొరికింది. అరుంధతి చూసినప్పుడు నేను అనుకున్నా అయ్యో నేనున్నప్పుడు ఇలాంటి సినిమా వచ్చి ఉంటే బాగుండే అని. నాకు చాలా నచ్చిన క్యారెక్టర్. ఈ స్టేజ్ మీద క్యారెక్టర్ వేసి ఎలా ఉంటుందో మాకు చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. నాకు కూడా ఒక తృప్తి ఉంది, చేసినట్టు ఫీలింగ్ ఉంది, ఆ ఫిల్మ్ చేసినంత ఫీలింగ్. అంటే మీరు అలా నడుచుకుంటూ వచ్చి అలా కళ్ళు పెద్ద చేయగానే నిజంగా అదే గూస్ బంప్స్ అంటారే, కేసాలు ఎక్కువడిపోయి కాస్త భయం కూడా వేసింది సీరియస్లీ. అంటే ఈ స్టేజ్ మీద పిచ్చి వేషాలు వేయొద్దు అంటూ ఒక నోటి కాషన్ చెప్పినట్టు మాకు. అలా ఏం లేదండి. మీకు ఎలా అనిపించింది అసలు పర్ఫార్మ్ చేయటం యాక్చువల్గా ఇంకొక పార్టిసిపెంట్ లాగా? నిజంగా చాలా కష్టం అండి. చాలా రోజుల తర్వాత జడ్జిగా కూర్చొని చెప్పడం చాలా ఈజీ, అది బాగుంది ఇది బాగా ఇక్కడ ఇది చేస్తుంటే బాగుంటుందని. స్టేజ్ మీదకి వచ్చి ఆ టైమింగ్లో సాంగ్ వింటూ అందరిని చూస్తూ చేయాలి అంటే కొంచెం దడదడగానే ఉంటుంది. కానీ నిజంగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫినిష్ అవుతూనే అమ్మయ్య ఎస్కేప్ బాగా చేసేసాను, తప్పించుకున్నాను అనిపించింది. కాలేదండి, అయ్యో అయిపోయిందా అనిపించింది మాకు కదా. యా బట్ స్టిల్ రోజా గారు, నాచోరే మనం 13 వీక్స్ ముందు స్టార్ట్ చేసాం, ఇప్పుడు ద గ్రాండ్ ఫినాలే స్టేజ్కి వచ్చేసాం. మీకు ఎలా అనిపిస్తుంది? అప్పుడే అయిపోతుందా అనిపిస్తుంది నాకైతే. నిజంగా చాలా సరదాగా గడిచిపోయింది. నాచురల్లో అందరు ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ చూస్తూ, ముఖ్యంగా మీ యాంకరింగ్, మిమ్మల్ని మేము ఏడిపిస్తూ మీరు మమ్మల్ని పొగుడుతూ చాలా బాగుంది. పాపం హేమంత్. ఏ హేమంత్ అలాంటివేంటి, నీకు ఎంత క్రేజ్ ఉంది? కాదు అలా తిడుతుంటేనే బాగుందిలేండి, ఏదో ముద్దు ముద్దుగా అలాగా. ముద్దు ముద్దుగా నాకు నచ్చింది అలాగే. కానీ నిజంగా దీంట్లో ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫస్ట్లో కొంచెం చాలా ధారాళంగా మార్కులు ఇచ్చుకుంటూ ఒకరి మీద ఒకరు ప్రేమలు కురిపించినా రాను ఆ కాంపిటీషన్ దీంట్లోకి వచ్చేసి పోటాపోటీగా చేస్తూ ఒక్కొక్కరు ఎలిమినేట్ అయ్యేటప్పుడు వాళ్ళు బాధపడి వెళ్తుంటే నెక్స్ట్ వాళ్ళు మనం ఎలిమినేట్ కాకూడదు అని చేసి వాళ్ళు సిన్సియర్గా ఎఫర్ట్స్ పెట్టి కొత్తతనాన్ని తీసుకురావటం అనేది మన షోకి చాలా ప్లస్ అయింది. చాలా చాలా అందులో మీరు అక్కడ కూర్చోవడమే మాకు చాలా ఎక్కువ అనుకుంటే అసలు ఈసారి మాకు పర్ఫార్మ్ చేశారు. సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ రోజా గారు, థ్యాంక్ యూ. అండ్ ఎస్ నాకు చాలా చాలా బాగా తెలుసు ఈసారి నాకు తెలిసి ఈ ఫైనల్లో మీరు కూడా అసలు జడ్జ్ చాలా ప్రెషర్లో ఉంటారు. సో ఆల్ ది బెస్ట్ యూ. ఖచ్చితంగా అండి. మాస్టర్ గారు, నోబుల్ గారు కానీ నేను కానీ ఎంత స్ట్రిక్టో మొత్తం అందరికీ తెలుసు. మాస్టర్ ఎంత స్ట్రిక్టో ఇండస్ట్రీకి తెలుసు, నేను ఎంత స్ట్రిక్టో ఆంధ్రదేశానికి తెలుసు. కాబట్టి మేము ఎవరి మాట ఎవరు బాగా చేస్తే వాళ్ళకే ఇస్తాం. కాబట్టి మాకు నిజంగా చాలా టెన్షన్గా ఉంది, ఎవరు వస్తారా, ఎలా చేస్తారా, ఎక్కడ మా జడ్జిమెంట్ తప్పు కాకుండా ఉండాలి, కరెక్ట్ వాళ్ళకే ఇవ్వాలి అనేది మా ఫీల్. అలాగే మేడం ఇంకొక క్వశ్చన్ అండి, అంటే ప్రతిసారి నేను మిమ్మల్ని రోజా గారు అంటున్నాను కదా, ఇప్పటి నుంచి రోజమ్మ అని పిలవనా మనస్ఫూర్తిగా? థ్యాంక్ యూ. అండ్ ఫైనల్ గా మరి ఈ నలుగురు పార్టిసిపెంట్స్ ఉన్నారు, తను రాయ్, కీర్తి చావ్లా, అనన్య అండ్ చిత్రలేఖ, మన ఫైనలిస్ట్. వాళ్ళకి మీ పీస్ ఆఫ్ అడ్వైస్? వీళ్ళ నలుగురికే కాదండి, దీంట్లో ఎవరెవరైతే పార్టిసిపేట్ చేస్తారో అందరికీ నేను చెప్పేది ఒకటే, ఇదేదో ఒక షో ఇన్ని ఎపిసోడ్స్లో అయిపోతుంది అనేది కాదు. ఈ షోలో ఏదో ఒక రోజు ఒకరు మిమ్మల్ని చూసి మీకు ఎంతో భవిష్యత్తు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్, మాస్టర్ చెప్పినట్టు మీలో ఉన్న నవరసాలు పలికించడానికి, మీలో ఉన్న టాలెంట్ అంతా చూపించడానికి. కాబట్టి ఎక్కడి నుంచి అదృష్టం తలుపు తడుతుందో తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి ఈ షోని షోగా కాకుండా వాళ్ళ లైఫ్ లాగా చూస్తే ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో ఎదుగుతారు. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ రోజమ్మ, థ్యాంక్ యూ. नाचो नाचो रे नाचो रे नाचो रे